శివారాధన ద్వారా మనం తెలుసుకునే నైతిక విలువలు ఎంతో లోతైనవి, జీవన మార్గదర్శకమైనవి. శివుడు భోగవిలాసాలకు దూరంగా ఉండి త్యాగమే నిజమైన మహత్తు అని బోధిస్తాడు. దేవతలకైనా దానవులకైనా సమానంగా చూడటం, పక్షపాతం లేని మనసే నిజమైన ధర్మం అని తెలియజేస్తాడు. శివలింగం నిరాకార రూపం. నేనే అనే అహంకారాన్ని విడిచిపెట్టి వినయాన్ని అలవరుచుకోవాలని సూచిస్తుంది. నీలకంఠుడిగా విషాన్ని తాగి లోకాన్ని రక్షించిన శివుడు కష్టాలను మౌనంగా భరించే సహనాన్ని నేర్పుతాడు. అంతరంగ శుద్ధితో సత్యమార్గంలో నడవడం శివారాధన యొక్క అసలైన అర్థం. శివారాధన కేవలం పూజ కాదు, మనలోని అహంకారాన్ని కాల్చి త్యాగం, సహనం, సమత్వం అనే నైతిక విలువలతో జీవితాన్ని శుద్ధి చేసే సాధన. కైలాసవాసి శివుడు త్యాగమే నిజమైన సంపద అని నేర్పాడు. నీలకంఠుడిగా విషాన్ని తాగి సహనంతో లోకాన్ని రక్షించాడు. అహంకారాన్ని విడిచిపెట్టి సమత్వంతో జీవించమని బోధించాడు. శివారాధన ద్వారా మనం తెలుసుకునే నీతి ఒక్కటే: మనసు శుద్ధిగా ఉంటే జీవితమే పూజగా మారుతుంది. ఓం నమః శివాయ. శివారాధన అంటే దేవుణ్ణి మార్చడం కాదు, మనల్ని మార్చుకోవడం. అహంకారం కాలిపోతేనే శివతత్వం వెలుగుతుంది. త్యాగమే శివుడి ఆభరణం, సహనమే ఆయన శక్తి. మనసు శుద్ధిగా ఉంటే అదే శివాలయం. శివారాధన అంటే కేవలం పూజ కాదు. విషాన్ని తాగి లోకాన్ని కాపాడిన శివుడు సహనమంటే ఏమిటో నేర్పాడు. అహంకారాన్ని విడిచిపెట్టి సమత్వంతో జీవించమన్నాడు. శివారాధన ద్వారా మనం తెలుసుకునే నీతి: మనసు శుద్ధి, జీవితం శాంతి. ఓం నమః శివాయ.